జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి మీ 100 రూపీస్ ఎమ్మెల్యే స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. ఈరోజు ఒక మహిళకు సంబంధించిన ఇష్యూని నేను డిస్కస్ చేసేటప్పుడు ఒక వ్యక్తి, మహేందర్ అనే వ్యక్తి, ఆ ఒక్క అమ్మాయినే కాదు, మనము తన చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో మ్యాట్రిమోనీ దాంట్లో తన ప్రొఫైల్ని అప్డేట్ చేసి పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూ ఒక 3 నెలల్లో 6 నెలల్లో అక్కడ ఉండి సంసారం చేస్తూ నమ్మకంగా ఉండి మెల్లమెల్లగా ఆ ఇంట్లో గోల్డు, క్యాష్ ఇవంతా తీసుకునేసి ఉడాయిస్తూ కంటిన్యూగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నాడు. ఒక పక్క డబ్బులు తీసుకుంటున్నాడు, గోల్డ్ తీసుకుంటున్నాడు. మరోపక్క పోలీస్ కేసులు అవుతూనే ఉన్నాయి. వాళ్ళు కేసు ఫైల్ చేయడం, వాళ్ళు కోర్టు సబ్మిట్ చేసి చేతులు దులుపుకోవడం. మరలా ఈ వ్యక్తి మామూలే, మరలా ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇదే జరుగుతూ ఉంది. సో ఈ భాగోతం ఎవరికి తెలియక చాలామంది అమ్మాయిలు వీడి ట్రాప్లో పడుతున్నారు. ఎందుకంటే వీడిని గౌరవించడం కూడా దండగే. ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు జనసేన నుంచి వారణాసి సూర్య అంటే వాడు 4 సార్లు చెప్పించుకున్నాడు ఆ మాట. సో తను డిస్కస్ చేసిన విధానం కావచ్చు, పూర్తిగా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని అర్థమవుతోంది. సో ఈ అమ్మాయిలు, ట్రాప్ అయిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో, ఫ్యామిలీస్ ఎంతమంది సఫర్ అయ్యారో తెలియదు మరి నాకు. మహేందర్ అనే ఈ యదవ తెలంగాణ ప్రాంతంలో వరంగల్, కాజీపేట సరౌండింగ్స్లో తిరుగుతూ ఉన్నాడు. సో ఈ మనిషి ఎవరికైనా కనిపిస్తే, బాధితులు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మీరు బాధితులైతే ఇమ్మీడియట్ నాకు మెసేజ్ చేయండి. ఆ ఫోటోలు ఇవన్నీ మెసేజ్ చేయండి. మీరు ఎంత నష్టపోయారు మనోడి వల్ల అనేది క్లిస్టల్ క్లియర్గా నాకు అప్డేట్ చేయండి. తోలు తీసేద్దాం, మామూలుగా కూడా ఉండదు, తోలు తీసి వదులుదాం. ఎందుకంటే ఇలాంటి ఎదవల్ని ఎంటర్టైన్ చేయకూడదు. నాకు కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నేను లైవ్కి తీసుకుంటా మనోని, ఓకేనా? లైవ్ తీసుకుంటా, ఏం మాట్లాడుతున్నా విందాం. అన్నీ డైరెక్ట్గా లైవ్ రికార్డ్ అయిపోతుంది కాబట్టి సో తన పరిస్థితి తనకు తెలుస్తుంది. హలో సార్, ఎక్కడ సార్ మీది? మీతో మాట్లాడాలి. ఎక్కడ మీది? మాట్లాడండి, లైవ్లోనే ఉన్నాను, మాట్లాడండి. లేదు, లైవ్ కాదు. మీరు ఎక్కడ? హైదరాబాద్ జనసేన. ఎక్కడ జనసేన? ఎక్కడ మీది? ఏ స్టేట్? హైదరాబాద్ చెప్తే అర్థం కాలేదు మీకు? హైదరాబాద్ ఎక్కడ మీది? అడ్రస్ చెప్పండి నాకు. అడ్రస్ హైదరాబాద్ అడ్రస్ చెప్పండి. నీకు అడ్రస్ కావాలనా? కలవాలి సార్, మిమ్మల్ని కలుస్తాను. ఇంతమందిని మోసం చేస్తూ నీకు అడ్రస్ కావాలా? నీకు అడ్రస్ కావాలి, అడ్రస్ చెప్పండి, వస్తా నేను. రా మరి, జనసేన పార్టీ ఆఫీస్కి రా. జనసేన పార్టీ ఆఫీస్? పార్టీ ఆఫీస్కి డైరెక్టర్ మణికొండ. చూసుకోవాలండి, కోట్లో చూసుకుందామని ఉంటాయి. అదే కోర్టులోనే చూద్దాం అంటున్నా కదా ఈ రోజు నుంచి. ఇష్యూలు ఇంతమంది నువ్వు మోసం చేసేది. ఓకే ఓకే అండి, రైట్. కోర్టులో చూసుకుందామంటే మీరు కానీ కోర్టు కాదు, లైవ్లు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. నువ్వు రా, డైరెక్ట్ రావాల్సిందే లైవ్కి. చూసారా ఏం కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు? కోర్టులో చూసుకోవాలంట. ఎంతమందిని కోర్టులో చూసుకుంటారా బాడకవు? నాకు బీపీ పెరుగుతోంది ఇలాంటి కొడుకులను చూస్తూ ఉంటే. నేను ఆ అమ్మాయిని కూడా లైవ్కి తీసుకుంటాను. వాడు ఎంత రాడు తెలిపోయాడంటే అందరినీ బెదిరించడం. నీ ఇల్లు ఎక్కడ, నువ్వెక్కడ, జనసేన ఆఫీస్ ఎక్కడ? ఇలాంటి గలీజు కొడుకులు ఉండడం వల్లే సమాజం ఇలా తగలడుతోంది. సో ఆ అమ్మాయిని కూడా ఒకసారి లైవ్కి తీసుకుందాం, మాట్లాడదాం. నేనమ్మా వారణాసి సూర్య, జనసేన నుంచి. ఇప్పుడు స్పెషల్ లైవ్ నడుస్తుందమ్మా. మళ్ళా తన ఫోటోతో సహా పబ్లిక్ అయిపోతుంది. వైట్ షర్ట్ నేను చూడలేదమ్మా. ఇందాక ఒకటి వైట్ షర్ట్ ఒకటి పంపించావు, కొంచెం ఉండి చూద్దాం. రైట్, నేను తీసుకుంటాను. దాంట్లో తీసుకుని మీరు పంపించారు, వీడియోలు కూడా పంపించినట్టున్నారు. వైట్ షర్ట్ ఇది ఓకే. ఇది మనం జూమ్ చేయొచ్చులే, ఏం కాదు.
తను బ్యాడ్ టైం ఏంటంటే ఇందాక నేను లైవ్ జరుగుతున్నప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు 3-4 సార్లు ఫోన్ చేశాడు టెన్షన్ పడుతూ. ఫోన్ చేసి లైవ్లో మాట్లాడాడు. మీరు ఎక్కడుంటారు, మీరు మీ అడ్రస్ చెప్పండి, నేను వస్తాను, అది ఇది అని హడావిడి చేశాడు అనమాట. డైరెక్ట్ జనసేన ఆఫీస్ కదా తోలు తీస్తారు ఇక్కడ అని చెప్పా. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, కోర్టులో ఉంది కదా అది అది ఇది అని మాట్లాడుతున్నావు. కోర్టు కాదు, నువ్వు రా, డైరెక్ట్ లైవ్ రన్ అవుతున్నాయి, రోడ్డు గిడుస్తా అని చెప్పాను అనమాట. అన్నీ మాట్లాడాను. మధ్యలో సడన్గా కట్ చేశాడు. నాకు తెలిసి మనోడు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇష్యూ అంత ఈజీగా వదిలేదు లేదమ్మా, నేను కంటిన్యూగా రోజు లైవ్లు వస్తూనే ఉంటాయి. బాధితులు అందరూ రావాలి. మనోడిని నాకు తెలిసి చెప్తున్నా కదా, ఎటు తిరిగి జనసేన ఆఫీస్కి రావాలా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇష్యూ వెళ్ళిపోతుంది. అంతవరకు వెళ్తుంది. మీరు ఎక్కడ తగ్గద్దమ్మా. ఈ గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు మీకు ఫోన్లు వస్తాయి, మిమ్మల్ని ధమ్కి ఇవ్వడానికి మీకు ఫోన్లు వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి, కానీ అట్లా పార్టీలకు మీరు ఫోన్లు చేస్తారా, పార్టీ ఆఫీసులకు ఫోన్ చేస్తారా, అది ఇదని హడావిడి చేస్తాడు. మీరేం భయపడద్దమ్మా. మీకు ఫోన్లు వస్తాయి, ఖచ్చితంగా చేస్తాడు మనోడు. నాకు తెలిసి ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఉంటాయి మీకు. ఫోన్లు వస్తాయి, మాట్లాడండి. ఏం మాట్లాడి రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి నాకు పంపివ్వండి. మనోడు వ్యవహారం ఏందో తెలుద్దాం. అసలు ఫైనల్గా మనోడు బయటికే రావాలి, మీ గోల్డ్ మీకు రావాలి, మీ క్యాష్ మీకు రావాలి. అన్నీ ప్లాన్ చేద్దాం, ఏం వరి అవ్వదు. కంటిన్యూగా నేను ఫోన్లు ఎప్పుడైనా చేస్తూ ఉంటే లైవ్లో ఉన్నప్పుడు మీరు సహకరించండి, మీ విషయం చెప్పండి, క్లియర్ చెప్పండి. ఎందుకంటే వాయిస్ రైజ్ చేస్తేనే ఇలాంటి ఎదవలకి బుద్ధి వస్తుంది. సో బాధితులు ఇంకా వచ్చారనుకోండి, మొత్తం పెంట అయిపోతుంది అనమాట. స్టేట్ మొత్తం పెంట అయిపోతుంది. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే, ఆ బాధితులందరికీ ఆ డబ్బులు కట్టియాల్సిందే, ఆ గోల్డ్ ఏమైనా ఇవి ఉంటే ఇవ్వాల్సిందే క్లియర్గా. పంపండి, అన్నీ పంపండి, చెప్తాను నేను. స్పెషల్ లైవ్ వీడియోస్ వస్తాయి, వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ మొత్తం అవన్నీ పంపిస్తూనే ఉండండి. వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. ఇప్పుడు ఈ సూర్య నుంచి తప్పించుకోవాలి వాడు నిజంగా మగోడైతే సూర్య నుంచి తప్పించుకోవాలి. రైట్ అమ్మా, మీరు ఆ వీడియోలు ఏమైనా ఉంటే ఇంకా పంపండి. సో నేను అప్డేట్లు ఇస్తూనే ఉంటాను, కంటిన్యూగా ఇస్తూనే ఉంటాను. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఎదవల్ని ఎవరు ఎంటర్టైన్ చేయొద్దు. మ్యాట్రిమోనీ వెళ్ళేటప్పుడు మంచి చెడు చూసుకోండి. వాడు కరెక్టేనా, మనిషి కరెక్టేనా, వాడు దొంగనాయాలు ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఇలాంటి ఎదవలు మ్యాట్రిమోనియల్ రూపంలో, అంటే మ్యాట్రిమోనియల్ని అడ్డు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకునేసి చాలామంది ఇలాంటి చీటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కనువిప్పు కావాలి అంటే ముందు వీడు బయటికి రావాలి. బయటకు వచ్చేసి వీడికి తగిన శాస్తి జరిగితేనే. సో చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తారంట కదా, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళని ఫోకస్ చేసి చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇలాంటి ఆడపిల్లలకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా జనసేన స్టెప్ తీసుకోవాలి. వాళ్ళు నాకు తెలిసి ఇమ్మీడియట్ నాకు ధమ్కీలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఆ ధమ్కీలను కూడా మీకు వినిపిస్తూ ఉంటాను, వాడు ఏం మాట్లాడాడు ఏంటి అనేది. సో అలా చాలా ఎగ్జైటింగ్ జర్నీ. చూద్దాం అసలు ఏం జరుగుతుంది, వీడు ఎంతవరకు వెళ్తాడో చూద్దాం. నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నీ పార్టీ ఆఫీస్ ఏంటి, అదేంటి ఇదేంటి అని మాట్లాడుతున్నాడు కదా, రావాలి. ఇది నేరుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది అనుకో, తోలు తీసి వదులుతాడు. ఆయన రేపో మాపో హోమ్ మినిస్టర్ కాబోయే సిమ్టమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. పొరపాటున హోమ్ మినిస్టర్ అయ్యాడనుకో, డైరెక్ట్ నడి రోడ్డు మీద కడ్రాయిడ్తో నిలబెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. అర్థం చేసుకోరా మహీధర్. సో మర్యాదగా నేను డైరెక్ట్గా లైవ్లో వార్నింగ్ ఇస్తున్నాను, మర్యాదగా ఆడపిల్లల ఉసురు పోసుకోవద్దు. వాళ్ళకు ఏవైతే నువ్వు అవన్నీ తీసుకెళ్ళావో, గోల్డ్ ఆ క్యాష్ అవి తీసుకెళ్ళావో మర్యాదగా వాళ్ళకి ఇచ్చేసాయి. లేకపోతే సూర్యతో ఆట మామూలుగా ఉండదు. నువ్వు చూస్తూనే ఉంటావు, అప్డేట్లు వస్తూనే ఉంటాయి నాన్ స్టాప్గా. నువ్వు బయటకు వచ్చి వద్దు మొర్రో ఈ లైవ్ వీడియోస్ పెట్టద్దు బాబు అని చెప్పేసి కాళ్ళు పట్టుకునేంత వరకు, ఆడపిల్లల కాళ్ళకు పట్టుకునేంత వరకు నిన్ను తీసుకెళ్తాను. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే సూర్యతో మీరు ఇమ్మీడియట్ షేర్ చేసుకోవచ్చు. ప్రతి సమస్య ముందు 100 రూపీస్ ఎమ్మెల్యే సూర్య ఉంటాడు. నా పేరు సూర్య @100 రూపీస్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.
థ్యాంక్ యూ.